ఈరోజు బెనీస్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ బెనీస్ ఆలుగడ్డ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే బెనీస్ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తానో చూపిస్తానండి. చాలా బాగుంటుంది బెనీస్ ఆలుగడ్డ కర్రీ. ఇక్కడ వచ్చేసి అయితే బెనీస్ ఆలుగడ్డ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్ అయితే వేసుకోవాలండి. అల్లం పేస్టు వేసుకోవాలా. ఏ కర్రీకైనా నేనైతే అల్లం పేస్ట్ వేస్తానండి. నాకు అల్లం పేస్ట్ వేస్తేనే కర్రీ చేసినట్టు ఉంటుంది. పసుపు వేసుకోవాలా, కారము, ఒకసారి రుచికి సరిపోయేంత సాల్ట్, టమాటా వేసుకోవాలండి 2. నీళ్ళు ఎక్కువ పోయొద్దండి. ఒక గ్లాస్ అంతా పోసుకోవాలా. ఎక్కువ పోస్తే నీళ్ళు అయిపోతుంది. ఇది ఉడికే వరకు మూత పెట్టేయాలండి. ఇది బాగా ఉడకనియాల. దగ్గరకు వచ్చే వరకు బాగా నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడకాలండి. కర్రీ అయితే అయిపోయిందండి. పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటుంది బెనీస్ ఆలు కర్రీ. అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.